రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 5వ వచనము. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినప్పుడు ఎల్లప్పుడూ ఆయన నీతిని న్యాయమును ప్రేమించువాడే. ఎందుకంటే ఆయన దానిని స్థాపిస్తున్నాడు, నీతిని స్థాపించాడు, న్యాయాన్ని స్థాపించాడు. కాబట్టి ఆ స్థాపించిన దాన్ని రద్దుపరచడు. నీతి న్యాయములపైనే ఆయన సింహాసనము కట్టి ఉన్నాడు. ఆ సింహాసనములకు మూలాధారములలో ఈ రెండు కూడా ప్రాముఖ్యమైనవి, నీతిగాను న్యాయముగాను. సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు, అధిపతి అయినటువంటి వాడు నీతిగా ప్రవర్తించాలి, అలాగే న్యాయాన్ని అనుసరించి ప్రవర్తించాలి. తీర్పు ఇచ్చేటప్పుడు కూడా నీతిని న్యాయాన్ని కనపరచాలి. కాబట్టి ఆ నీతి, ఆ యొక్క న్యాయము ఆయన యందు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ఆయన ప్రతి దానిలోనూ నీతిని వెతుకుతాడు, ప్రతి దానిలో న్యాయంను వెతుకుతాడు. అలాగే నరులు కూడా నీతిని అనుసరించి, న్యాయంను అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన వారిని ప్రేమిస్తాడు. ఎందుకంటే ఆయన నీతిని న్యాయమును ప్రేమించేవాడు. ఆయనకి ఇష్టమంట నీతిగా ఉండటము, న్యాయముగా ఉండటము. అవినీతి, అన్యాయము అనేవి దేవునికి అసహ్యమైనవి. దేవుని యొక్క బిడ్డలు కూడా వాటిలో పడిపోకూడదు అని దేవుడు బలముగా కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన యందు ప్రేమ ఉన్నవారందరూ కూడా నీతిని న్యాయమును ఆయన వలె ప్రేమిస్తే ఆయనను ప్రేమించినట్లే. కాబట్టి లోకము యెహోవా కృపతో నిండి ఉంది. నీతి న్యాయములను ఆయన కనపరచటానికి గల కారణం ఏంటంటే కృప. మరి ఆయన కృప ద్వారా మనలను కూడా నీతిమంతులుగా చేస్తాడు, న్యాయాన్ని అనుసరించి ప్రవర్తించేటట్లు చేస్తాడు. మొదట ఆయన రక్తాన్ని అంగీకరించినప్పుడు ఈ కృప నీకు ఉచితంగా అనుగ్రహింపబడుతుంది. యేసే నిజమైనటువంటి రక్షకుడు అని ఎప్పుడైతే నీవు అంగీకరించావో, ఆ రక్షణ నిమిత్తమైన మారు మనస్సు నిమిత్తమైనటువంటి ఆ యొక్క బాప్తిస్మాన్ని పొందావో, నిన్ను దేవుడు నీతిగా న్యాయంగా తన కృప ద్వారా నడిపిస్తాడు. నీలో ఉన్నటువంటి మలినాలన్నిటినీ తొలగిస్తాడు, నీలో ఉన్న వ్యర్థతలన్నిటినీ తొలగిస్తాడు. నీవు ఆయన నామాన్ని అనుసరించేటట్లు ఆయన చేస్తాడు. కాబట్టి ఆ దేవుణ్ణి నమ్ముకొనుట అనేది ఎంతో గొప్ప భాగ్యము. మరి ఆయనలాగా నీతిని న్యాయాన్ని మనము కూడా ప్రేమిద్దాము, అలాగే నడుచుకోవటానికి ప్రయాసపడదాం. ఎందుకంటే లోకమంతా అవినీతితోనూ అన్యాయంతోనే నిండి ఉంటుంది. అది బలవంతంగానైనా నీ చేత ఆ కార్యాలు చేయించటానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అయితే దేవుడిచ్చినటువంటి ఆత్మశక్తితో నీవు ఆశా నిగ్రహాన్ని పొందుకొని ఆ అవినీతి, ఆ అన్యాయములను చేయకుండా తప్పించుకొని నీతి న్యాయమైనటువంటి మార్గాల్లో నడుచుట ద్వారా నీ దేవుణ్ణి నీవు సంతోషపెడతావు. దాని ద్వారా ఆయన నీయందు ఆనందపడి నిన్ను ప్రేమించి ఇంకా అధికంగా తన కృపను నీ ఎడల విస్తరింపజేస్తాడు. కాబట్టి అలాంటి దేవుని మార్గాలలో నడుచుకుంటూ నీతి న్యాయాలను అనుసరించి కృప నుంచి అధిక కృపను మనం పొందుకొని ఈ లోకంలో గొప్ప విశ్వాసులుగా ఆయన నామాన్ని ఘనపరుద్దాము. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, మరి నీతిని న్యాయముని నీవు ప్రేమించేవాడవు. నిన్ను ప్రేమించే వారందరూ కూడా అదే నీతి న్యాయములను ప్రేమింప బద్ధులై ఉన్నారు. కాబట్టి వారికి నీ కృపను నీవు విస్తరింపజేసి ఆ నీతి న్యాయంలో నడుచుకోవటానికి బలాన్ని ధరింపజేసి ఈ లోక మాలిన్యంలో అంటుకోకుండా లోకాన్ని జయించేటువంటి శక్తి సామర్థ్యాలు నీవు ప్రతి ఒక్కరికి అనుగ్రహించవలసిందిగా వేడుకొంచున్నాం. ఇదిగో నీ యందు నిజమైన విశ్వాసము కలిగిన వారందరూ కూడా అద్భుతమైనటువంటి రీతిలో నీతి న్యాయములను అనుసరిస్తూ నాయన మరి యొక్క లోకంలోనే ఉన్నతమైన జీవితాలు జీవించి నీ నామాన్ని ఘనపరిచేటట్లు మీరే కృప చూపించి ఆశీర్వదించి కృపను విస్తరింపజేసి నాయన ఆ నీతి న్యాయ మార్గంలో ప్రతి ఒక్క బిడ్డను స్థిరపరచవలసిందిగా యేసు నామమున ప్రార్థించి పొందుచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.